నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం. 120 దరఖాస్తుల స్వీకరణ. షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన బిగ్ బాస్ ఫేమ్ నటి దివి. గంగమ్మకు హారతి, పోచమ్మకు మానేరు అఖండ జలాభిషేకం నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. బాధితులకు సత్వర న్యాయం కోసమే గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని వెల్లడించిన ఎస్పీ మహేష్ పి గీతే. రాజన్న ఆలయంలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. నేతాజీ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ఈ రోజు నిర్వహించిన ప్రజావానికి మొత్తం 120 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల నుంచి అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ శాఖలకు వినతులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ వెల్లడించారు. రెవెన్యూ శాఖకు 28, డిఆర్డీఓకు 27, హౌసింగ్ శాఖకు 16, ఎస్డీసీకి 12, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, జిల్లా పంచాయతీ అధికారికి 5 చొప్పున, జిల్లా విద్యాధికారి, జిల్లా ఉపాధి కల్పన అధికారికి 4 చొప్పున, ఎస్పీ ఆఫీస్ కు 3, ఏడీ ఎస్ఎల్ఆర్, జిల్లా పౌర సరఫరాల అధికారి, అటవీ శాఖ సెస్ కు 2 చొప్పున, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా రవాణా శాఖ అధికారి, సిపిఓ, డిఏఓ, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి, ఎల్డీఎం, జీఎం ఇండస్ట్రీస్, ఎంపీడీఓ తంగళ్లపల్లికి 1 చొప్పున వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ నుండి పెద్ద బజార్ కు వెళ్లే మార్గ మధ్యలో ఏర్పాటు చేసిన శ్రీనిలయ మెట్రో షాపింగ్ మాల్ బిగ్ బాస్ ఫేమ్ టీవీ నటి దివి ప్రారంభించారు. ఆమెను చూసేందుకు సిరిసిల్ల పట్టణ మహిళలు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ కు తరలివచ్చారు. శ్రీనిలయ మెట్రో షాపింగ్ మాల్ ప్రారంభ ఆఫర్లు పెట్టడంతో పెద్ద ఎత్తున మహిళలు షాపింగ్ వద్దకు తరలివచ్చారు. షాపింగ్ మాల్ ముందు ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో టీవీ నటి దివి మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటులో ఉండే వెరైటీ చీరలను తీసుకువచ్చారని, అతి తక్కువ ధరలో ఎక్కువ క్వాలిటీ ఉన్న స్టాక్ ఉందని ఆమె వినియోగదారులకు సూచించారు. సిరిసిల్లకు రావడం ఎంతో సంతోషంగా ఉందని, ఇక్కడి ప్రజల అభిమానం చూస్తే ముచ్చటేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యాజమానులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవాళ శ్రీ నిలయ మెట్రో షాపింగ్ మాల్కి వచ్చాము. సిరిసిల్లలో చాలా బాగుంది. అన్ని శారీస్, అన్ని రకాల శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని శారీస్ ఇప్పుడే చూడడం జరిగింది. కంచుపట్టు శారీస్ నుంచి, సింపుల్ శారీస్ నుంచి కంచుపట్టు శారీస్ వరకు ప్రతిదీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. శ్రీనివాస్ గారు అండ్ మమతా గారు ఇద్దరు అద్భుతమైన సెలెక్షన్, వెరీ బ్యూటిఫుల్ చాయిస్. సిరిసిల్లలో ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ దరిదాపుల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడే షాపింగ్ చేయండి. చాలా బాగుంది. హోల్సేల్, ఇవన్నీ హోల్సేల్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి శారీస్. అండ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది శ్రీనివాస్ గారికి. ఖచ్చితంగా ద చాయిస్ ఇస్ అమేజింగ్. కలర్స్ సెలెక్షన్ కానీ, ద కలర్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. చూస్తే శారీకి, దాని కాస్ట్కి, ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి చీర అన్న టైప్లో ఉంది. చాలా బాగున్నాయి. పక్కా అందరూ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోండి. సూపర్ ఉన్నాయి బట్టలు. ధర తక్కువ, లుక్ ఎక్కువ. శ్రీ నిలయ మెట్రో షాపింగ్ మాల్ తప్పకుండా వచ్చేసి ఇక్కడ షాపింగ్ చేయండి. లేడీస్ వేర్ నడిపిస్తున్నాను. చాలా మంది కస్టమర్లు మీరు సారీస్ పెట్టండి అన్నయ్య, మీరు సారీస్ పెడితే మాకు ఇంకా తక్కువ రేట్, పిల్లలకే తక్కువ ఉంది, మాకు కూడా తక్కువ వస్తాయని చాలా మంది కోఆపరేషన్ చేశారు. అక్క చెల్లెల వాళ్ళ కోరిక మేరకు నేను కూడా ముందుకొచ్చి కొత్తగా షాపింగ్ మాల్ స్టార్ట్ చేసిన. మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి అభిమానం నాకు అప్పుడు ఎట్లా చూపెట్టిరో ఇప్పుడు కూడా నాకు అట్లానే చూపించాలని, మీ ప్రోత్సాహం ఇంకా నాకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మానేరు నది నుండి నీటిని తీసుకువచ్చేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. గంగమ్మకు మంగళహారతి సమర్పించి కలశాలలో నీటిని తెచ్చి పోచమ్మ తల్లి విగ్రహానికి అభిషేకించారు. సిరిసిల్ల పట్టణంలోని పోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మానేరు నది తీరాన గంగమ్మకు హారతి సమర్పించి కలశాలతో నీటిని తెచ్చి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగిందని ఆలయ కమిటీ అధ్యక్షులు పరశురాములు వెల్లడించారు. నవరాత్రులు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. చేయకూడదు. ఈరోజు పోచమ్మ దేవాలయంలో నవరాత్రుల భాగంగా ఈరోజు జలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా మానేరు నదికి వెళ్ళి గంగమ్మ వారికి హారతిచ్చి జలాభిషేకం తీసుకొని వచ్చి అమ్మవారికి అత్యధిక వైభవంగా అఖండ జలాభిషేకం నిర్వహించడం జరిగింది. మళ్ళీ నవరాత్రుల భాగంగా ఇక ముందు కొన్ని రోజులు కూడా అమ్మవారు వివిధ రూపంలో దర్శనమివ్వనున్నారు. కావున ఈ కార్యక్రమం భక్తులు పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి విజయవంతం చేయవలసిందే కోరుతున్నాం. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 24 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పీ అన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారమయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ
సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో పుణ్యవచనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకం, సతీ సమేత పూజ, పరివార దేవతలకు అభిషేకాలు, గాయత్రి హవనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతేకాకుండా సుహాసిని పూజ, గ్రామ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. భక్తులు ఆలయానికి తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయం ప్రాంగణం భక్తిమయ వాతావరణంతో కలకలలాడింది. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనం చేసి ప్రసాదం అందజేశారు. మంగళాని భవంతు సర్వజగమోస్తేస్తు సమస్త సన్మంగళా గౌరీ నారాయణ నమోస్తుతే. నిత్యమంగళాని భవంతు సంతతగోష్ఠీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. సిరిసిల్ల పట్టణంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను పెట్టి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి అద్దం పట్టే బతుకమ్మ పండుగ హిందూ ఆడపడుచులందరికీ ఎంత గొప్పదైన పండుగని కళాశాల చైర్మన్ జూపల్లి పృథ్వీధర్ రావు అన్నారు. దేవుని పూలతో పూజించే సంప్రదాయమని, కానీ పూలనే పూజించే బతుకమ్మ పండుగ సంస్కృతి ఒక తెలంగాణ హిందూ మహిళలకే ఉందని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ పండుగతో మహిళా మనుల్లో నూతన ఉత్తేజం నిండాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం మహిళలను శాలువా మెమెంటోతో సత్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, కరెస్పాండెంట్ నాయని జగన్మోహన్ రావు, ప్రిన్సిపల్ రేషం శ్రీకాంత్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే మనకు స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 270 స్ట్రెంత్ అంటే ఇంపాసిబుల్ అది, కానీ మీరు అది సాధించారు. ఇంకా ముందు కూడా ఇంకా స్ట్రెంత్ ఎక్కువ పెరిగి మీరు తయారు చేసే స్టూడెంట్స్ ఈ అన్నగారు చెప్పినట్టు బయట దేశాలకు వెళ్ళేటట్టు మీరు తయారు చేశారనే నమ్మకం మాకుంది. కాబట్టి దయచేసి మీరు కూడా పిల్లల పట్ల కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మీకు మీ స్టూడెంట్స్ పట్ల మీకు ప్రేమ ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాలు తెలియజెప్పాల్సింది ఏంటంటే, నేను అది స్వీయ అనుభవంతో చెప్తున్నాను. చాలామంది పిల్లలకి మ్యాథ్స్ అంటే ఒక రకమైన భయం ఉండదు. కారణం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన పిల్లలు దాదాపు కరోనా బేసిక్ నుండి వస్తుంది. కరోనాలో 3 years పిల్లలు ఎవరు స్కూల్కి వెళ్ళలేదు. వాళ్ళకి మ్యాథ్స్ మీద పట్టనే పోయింది. వాళ్ళు వచ్చేసరికి 10th కరోనా పాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. దాదాపు మనకు మ్యాథ్స్ బేసిక్ స్టార్ట్ అయ్యేది 8th, 9th, 10th. ఈ 3 బేసిక్లు లేవు. వాళ్ళకి చాలా తక్కువ చూపిస్తున్నారు ఇంట్రెస్ట్, భయపడుతున్నారు. ఇంటర్లో సరే పాస్ అయితే సరిపోతుందిలే అన్న ఉద్దేశంతో చదువుతారు, ఎందుకంటే గెటన్ కాలేకపోతున్నారు. డిగ్రీలో కొన్ని సాధించాలనే ఉద్దేశంతోనో లేదంటే వీలుగాని పరిస్థితుల్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి కాన్సన్ట్రేషన్ మీరు తెప్పించే బాధ్యత వాళ్ళపై మీకు శ్రద్ధ చూపాలని కోరుతున్నాను. అలాగే ఆ పిల్లలు ఎవరి పిల్లలైనా మీ పిల్లలుగానే భావించి మంచి ఉన్నత విద్యను అందించి వాళ్ళని ఉన్నత శిఖరాలకు చేరుస్తారని అనుకుంటున్నాను. నేతాజీ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి పట్టణంలోని పుర ప్రముఖులందరినీ ఆహ్వానించడం జరిగింది. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలోని హిందూ మహిళల పండగ. అన్ని పూజలకి మనం పూలను వాడతాం, కానీ పూలతోని పూజించేటువంటి బతుకమ్మ తెలంగాణ హిందూ మహిళలందరి పండగ. దీని ద్వారా
కాలుష్య రహితంగా ఉన్నటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ బతుకమ్మ 9 రోజులుగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దుర్గా నవరాత్రులు కూడా జరుపుకోవడం జరుగుతుంది. హిందూ మహిళలందరూ కూడా బతుకమ్మ పండుగ ద్వారా బాగా చైతన్యవంతులై కార్యదీక్షులై బాగా మంచిగా ఉంటారని అనుకుంటున్నాం. డిగ్రీ కళాశాల ఈ సంవత్సరమే ప్రారంభించినాం. ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం, 120 దరఖాస్తుల స్వీకరణ. షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన బిగ్ బాస్ ఫేమ్ నటి దివి. గంగమ్మకు హారతి, పోచమ్మకు మానేరు అఖండ జలాభిషేకం నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. బాధితులకు సత్వర న్యాయం కోసమే గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని వెల్లడించిన ఎస్పీ మహేష్ పి గీతే. రాజన్న ఆలయంలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. నేతాజీ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.